హలో యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షేకాస్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ కార్ మార్కెట్లో కియా ఒక మంచి బిజినెస్ చేస్తూ ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆల్రెడీ చేరుకుంది. సో వాళ్ళు తమ సేల్స్ నంబర్స్ మంత్ బై మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. కియా వాళ్ళు ఆగస్ట్ 2019లో కియా సెల్టాస్ రిలీజ్ చేశారు. తర్వాత కియా కార్నివల్ వచ్చింది. మరియు ఇప్పుడు సరికొత్తమైన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన కియా సానెట్ కూడా ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అయింది. ఈ అన్ని కార్లు ఒక మంచి బిజినెస్ని చేస్తూ ఒక మంచి పొజిషన్లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో సానెట్ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి స్టైలిష్ అండ్ ఫ్రెష్ లుకింగ్ కార్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ కార్ మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్తో ఇండియాలో అవైలబుల్ ఉంది. ఒకటి 1.2 పెట్రోల్ ఇంజిన్, ఇంకోటి 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్ అండ్ లాస్ట్ వన్ 1.5 డీజిల్ ఇంజిన్. కియా వాళ్ళు ఈ సానెట్ని హుండై వెన్యూ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. మరియు ఈ కార్లో వెన్యూలో లేని కొన్ని ఫీచర్స్ని కూడా యాడ్ చేసి ఇది ఒక ప్లస్ పాయింట్గా చేసి ఇండియాలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం కియా సానెట్ 1.5 డీజిల్ మాన్యువల్ వేరియంట్ గురించి తెలుసుకోబోతున్నాము. కియా సానెట్ హుండై కియాస్ కే ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని బిల్డ్ చేయబడింది. ఈ సానెట్లో ఉన్న చార్సీ, డైమెన్షన్స్, మెజర్మెంట్స్ అన్నీ కూడా హుండై వెన్యూ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని బిల్డ్ చేయబడినా కూడా ఈ కార్ వేరే కియా మోడల్స్తో బ్లెండ్ అయ్యేలా రీడిజైన్ చేయబడింది. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కియా సానెట్ ఒక మంచి మస్క్యులర్ వెహికల్లా కనబడుతుంది. హార్ట్ బీట్ పల్స్ డే రన్నింగ్ ఎల్ఈడి ఈస్ వన్ ఆఫ్ ద డిస్టింక్టివ్ సిగ్నేచర్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ కార్ అనే చెప్పుకోవచ్చు, అలాంగ్ విత్ కియాస్ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్. ఈ స్పోర్టియర్ జీటీ వేరియంట్లో రెడ్ స్టడ్స్ని గ్రిల్ మీద యాడ్ చేశారు అండ్ వీ హ్యావ్ ద కియా లోగో ఆన్ ద బానెట్. ఈ స్టడ్స్ని మ్యాచ్ చేసేలా రెడ్ లైనింగ్ ఆన్ ద బంపర్ అండ్ క్లాడింగ్ని యాడ్ చేశారు. ఓవరాల్గా చూసేటట్టయితే ఈ వెహికల్ ఒక స్పోర్టియర్ లుక్తో కనబడుతుంది. కంపేర్ టు అదర్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్ బానెట్ ఎత్తినప్పుడు ఇది అంత బరువుగా అనిపించలేదు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ ఓకే ఇష్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్ ఇంజిన్ రూమ్ చూసినప్పుడు చాలా కాంపాక్ట్గా చేయబడింది అని తెలిసొస్తుంది. అండ్ ఈ ఇంజిన్ని చూస్తే మీరు ఇది హుండై వెన్యూలో యూజ్ చేస్తున్న సేమ్ ఇంజిన్ విత్ అ మోడిఫికేషన్ ఇన్ ద టార్క్ అంతే. బానెట్ మీద ఉన్న కర్వ్స్ అండ్ కట్టింగ్స్ వల్ల ఈ కార్ మస్క్యులర్ అండ్ స్పోర్టియర్గా కనబడుతుంది. అండ్ ఈ కర్వీ ఫినిష్ని సైడ్ ప్రొఫైల్ మీద కూడా కంటిన్యూ చేశారు. ఈ కార్ ఒక వీల్ క్లాడింగ్ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ బంపర్ దాకా కంటిన్యూ అవుతుంది విత్ ఎ రెడ్ లైనింగ్. ఈ కార్లో ఉన్న సైడ్ మిర్రర్స్ పియానో బ్లాక్ ఫినిష్తో చేశారు అండ్ 360 డిగ్రీ కెమెరా ఈజ్ మిస్సింగ్. ద హ్యాండిల్స్ లుక్ ప్రీమియం విత్ ఎ క్రోమ్ ఫినిషింగ్ అండ్ దీన్ని కాంప్లిమెంట్ చేసేటట్టుగా ఈ లైనింగ్ కూడా క్రోమ్తో కంటిన్యూ చేశారు. ఈ స్మార్ట్ లుకింగ్ 16-inch అలాయ్స్ యాడ్ క్యారెక్టర్స్ టు ది స్టైలింగ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ రూఫ్ రైలింగ్ సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద కార్తో మంచిగా బ్లెండ్ అవుతున్నట్టు అండ్ ఓవరాల్గా చూసేటట్టయితే సైడ్ నుంచి కియా సానెట్ ఒక స్మాల్ వెహికల్లా కనపడుతుంది. రియర్ స్టైలింగ్ ఈ కార్ ఫ్రంట్ స్టైలింగ్ లాగే బాగా డిస్టింక్టివ్గా ఉంది అండ్ స్మోకీ టెయిల్ ల్యాంప్స్ని రిఫ్లెక్టర్ స్ట్రిప్తో కనెక్ట్ చేశారు. ఈ కార్ రియర్ బంపర్ ఒక స్పోర్ట్స్ కార్లా కనపడుతుంది విత్ అ డిఫ్యూజర్ అండ్ ట్విన్ ఎగ్జాస్ట్ హౌసింగ్, బట్ దే ఆర్ నాన్ ఫంక్షనల్. రియర్ నుంచి చూసినప్పుడు మనకి షార్పిన్ యాంటెనా కనపడుతుంది అండ్ మిడిల్లో కియా బ్యాచింగ్ విత్ ద రియర్ కెమెరా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కార్లో మీకు సానెట్ బ్యాడ్జింగ్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ జీటీ లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఈ రియర్ వైపర్ అండ్ డీఫాగర్ మీకు టాప్ అండ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ ఒక బూట్ ఎలా ఉందో మనం చూడబోతున్నాం. ఈ లైట్స్ ఆన్ ద డోర్ మరియు లైట్ ఆన్ ద బూట్ వాల్ మనకి చీకట్లో ఈ స్పేస్ని యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ కార్లో మనకి 392 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ విచ్ ఇస్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ 60-40 స్ప్లిట్ సీట్స్ ఆర్ మిస్సింగ్. ఇక్కడ
స్పేర్ వీల్ని ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇది మీరు చూసేటట్టయితే ఇది ఒక స్టీల్ వీల్ అలాంగ్ విత్ ద జాక్, అండ్ ఈ వీల్ ఒక సైజ్ 15 ఇంచ్. ఓవరాల్గా చూసేటట్టయితే కియా సోనెట్ ఒక స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవీ విత్ బోల్డ్ అండ్ డిస్టింక్టివ్ డిజైన్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కియా సోనెట్ మాన్యువల్ వేరియంట్ని నడిపి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పవర్ చాలా బాగుంది. సో ఇంజిన్ నాయిస్ కూడా క్యాబిన్ లోపల చాలా తక్కువ వినబడుతుంది. సో ఇన్సులేషన్ పరంగా కియా మంచి జాబ్ చేశారని చెప్పొచ్చు. లెట్స్ గెట్ ఆన్ టు ద ఆఫ్ రోడ్. సో మనకి సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఉంది, కానీ ఆల్మోస్ట్ అన్ని ఎస్యూవీలో మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బట్ నాట్ టూ స్టిఫ్. The engine is responsive as well. నేను దాదాపు ఇది ఒక 30 to 40 కిలోమీటర్స్ ఈ కార్ నడిపాను. అండ్ హై స్పీడ్లో కూడా చాలా మంచి స్టెబిలిటీ ఉంది, అండ్ బ్రేకింగ్ కూడా యాక్యురేట్గా ఉన్నాయి. మోస్ట్ ఇంప్రెసివ్ పార్ట్ అంటే ఈ ఇంజిన్ నాయిసే. అస్సలు మీకు క్యాబిన్లో వినపడదు ఇది. అండ్ ఈ స్టీరింగ్ కొంచెం హెవీ ఉంటుంది మీకు పెట్రోల్ వేరియంట్స్ని కంపేర్ చేస్తే. సో మనం డీజిల్ కార్స్లో చూసేటట్టయితే మనకి ఈకో స్పోర్ట్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. సో ఆ కార్తో మనం ఈ కియా సానెట్ని పోలిస్తే ఈ డీజిల్ వేరియంట్లో మీకు ఆల్మోస్ట్ ఇట్స్ గివింగ్ అ టఫ్ కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. And in the noise part, as I said, it's better than EcoSport. See, a punchy power undi meeku. This punchy power can be felt even under low RPMs. So even in the city conditions, this car is a very good bet. So Kia వాళ్ళు ఈ డిజైన్ ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేసి తర్వాత మిగతా కంట్రీస్లో లాంచ్ చేయాలని ఉన్నారు. I think this is a very good design. మీరు ఏదైనా బడ్జెటెడ్ ఎస్యూవీని చూడాలి అనుకుంటే కాంపాక్ట్ సెగ్మెంట్లో ఇది మీరు తప్పకుండా ఒకసారి చూడాలి. అండ్ మైలేజ్ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఇస్తోంది మైలేజ్. సో మనకి డీజిల్ సానెట్ 24 కిలోమీటర్స్ మైలేజ్ అని ఇస్తున్నారు, కానీ మీరు హాయిగా సిటీలో 18 కిలోమీటర్స్ పర్ లీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ హైవేస్ మోర్ దెన్ 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద ఓవరాల్ ద డ్రైవ్ కండిషన్ అండ్ ద డ్రైవబిలిటీ ఆఫ్ ద కార్ చాలానే బాగుంది. అండ్ ఇన్ వన్ లైన్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డీజిల్ కాంపాక్ట్ ఎస్యూవీస్ అనే చెప్పొచ్చు. కానీ ఈ కార్ సేఫ్టీ ఎన్క్యాప్ రేటింగ్స్ ఇంకా బయటికి రాలేదు. దట్ ఈస్ వన్ పాయింట్ విల్ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ గేర్ మెనోవరింగ్ కూడా చాలా స్మూత్ ఉంది, అస్సలు హెవీ లేదు. సో ఇంజిన్ అండ్ చార్సీ ట్యూనింగ్ పరంగా చూసేటట్టయితే చాలా R&D చేసి ఈ కార్ని రిలీజ్ చేసినట్టు మనకి తెలిసి వస్తుంది. మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు నిరంతరం నోటిఫికేషన్స్ పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి.
ఈ కార్లో మీరు కూర్చున్న తర్వాత క్లీన్ బౌల్డ్ అవ్వడంలో ఏ సందేహమూ లేదు. ఎందుకంటే ఈ డిజైన్ ప్రీమియమే కాకుండా ఒక క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్, టెక్స్చర్, ఫిట్ అండ్ ఫినిష్ అన్నీ ఒక మంచి మనీ వర్తీగా అనిపిస్తుంది మీకు. ఈ జీటీ వేరియంట్ బ్లాక్ లెదర్ సీట్స్తో రెడ్ డబుల్ స్టిచ్చింగ్లో అవైలబుల్ ఉంది. ఇది మీకు ఒక స్పోర్టియర్ లుక్ని కార్ క్యాబిన్ లోపల ఇస్తుంది. వైరస్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ మరియు రియర్ ఏసీ వెంట్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా అవైలబుల్ ఉంది. హార్డ్ ప్లాస్టిక్ విత్ సాఫ్ట్ లెదర్ ఫినిష్ని బాగా బ్లెండ్ చేశారు. యూ హ్యావ్ ద పవర్ విండోస్ ఫర్ ద డ్రైవర్స్ డోర్ అండ్ ఈ హ్యాండిల్స్ కూడా మంచి ప్రాక్టికల్గా ఉంది అలాంగ్ విత్ ద బాటిల్ హోల్డర్స్. ఫ్రంట్ సీట్స్ మీద జీటీ బ్యాడ్జింగ్ ఉంది మరియు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్లో కూడా మనకి రెడ్ స్టిచ్చింగ్తో ఈ ఓవరాల్ ఇంటీరియర్ అపీలింగ్గా కనబడేలా చేశారు. కియా సానెట్లో మనం సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని చూడొచ్చు విత్ టాకో అండ్ టెంపరేచర్ బీయింగ్ అనలాగ్ అండ్ మనం డైరెక్షన్స్, టైర్ ప్రెషర్ మానిటర్ అండ్ ట్రిప్ ఒక డీటెయిల్స్ని ఈ క్లస్టర్లో చూడొచ్చు. ఈ స్టీరింగ్ మనకి టిల్ట్ అడ్జస్టబుల్ అండ్ నాన్ టెలిస్కోపిక్, ముందుకి వెనక్కి మనం మూవ్ చేయలేము. సో రైట్ హ్యాండల్లో ఈ లైట్ అన్ని అడ్జస్ట్ చేయొచ్చు. సో దీని కిందే మనం స్టార్ట్ స్టాప్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ని చూడొచ్చు. అండ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం వైపర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్న హ్యాండిల్ చూడొచ్చు. ప్యాసింజర్ సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇచ్చారు అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ వేరియంట్లో ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఏసీ కంట్రోల్స్ అండ్ వర్టికల్ ఎయిర్ వెంట్స్ని చూడొచ్చు. ఈ కార్లో 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ ఇన్ఫోటైన్మెంట్ డీటెయిల్స్ని మనం చూడబోతున్నాం. సో అన్ని సెట్టింగ్స్ని ఈ సెటప్ ట్యాబ్లో అవైలబుల్ చేశారు. సో కనెక్షన్స్లో మనం బ్లూటూత్ కనెక్షన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సెట్టింగ్స్ని చేయొచ్చు. అండ్ వెహికల్స్ ట్యాబ్లో మనం కార్ ఒక సేఫ్టీ అంటే పార్కింగ్ సెన్సార్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్, అండ్ హెడ్లైట్ మానిటర్ అండ్ చైల్డ్ డోర్ లాక్ అండ్ అదర్ ఆప్షన్స్ని ఈ విండోలో మనం చూడొచ్చు. డిస్ప్లేలో మనం ఈ స్క్రీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద లైట్. అండ్ ఈ బటన్స్ ట్యాబ్లో మనం బ్లూటూత్ ఏ బటన్తో కంట్రోల్ చేయాలి అనేది డిసైడ్ చేయొచ్చు. ఇన్ ద జనరల్ సెట్టింగ్స్ మనకి ఫర్మ్వేర్ ఒక డీటెయిల్స్ మరియు డేట్ టైం అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ని అందించారు. అండ్ ఈ యూవీఓతో మీరు మీ కార్ని స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేయొచ్చు. దిస్ హెస్ గాట్ 57 ఫీచర్స్. ఇది నైట్ డిమ్మింగ్ సెంటర్ మిర్రర్ అండ్ అన్ని కాంపోనెంట్స్ని కూడా క్లీన్గా చేసినట్టుగా మనకు కనపడుతుంది. దిస్ ఈస్ అ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ మీకు లోయర్ వేరియంట్స్లో సిల్వర్ ఆప్షన్స్ ఉంటుంది. అండ్ ద గేర్ నాబ్, హియర్ ఇస్ ద వైర్లెస్ ఛార్జింగ్ పార్ట్, కింద 12 volts ఛార్జర్ అండ్ 2 USB పోర్ట్స్. సెంటర్ ఆఫ్ ద కన్సోల్లో పెద్దగా కనపడే ఏసీ కంట్రోల్స్ని ఇచ్చారు. సో పర్సనలీ స్పీకింగ్ నాకు ఇది అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఈ డిజైన్ ఒక అవుట్డేటెడ్లా కనపడుతుంది అండ్ కంప్లీట్ డాష్ బోర్డ్ ఒక లుక్ని స్పాయిల్ చేస్తోంది. ఈ కార్లో ఒక స్మాల్ గ్లో బాక్స్ ఇచ్చారు. దిస్ డజంట్ హ్యావ్ కూలింగ్ కేపబిలిటీ. సెంటర్ ఆఫ్ ద క్యాబిన్లో మనకి 2 రీడింగ్ లైట్స్ విత్ 1 సన్ గ్లాస్ హోల్డర్ని ఇచ్చారు. సో సెంటర్లో మనకి 1 టచ్ సన్ రూఫ్ బటన్ ఇచ్చారు. దీంతో బ్లైండింగ్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ సన్ రూఫ్ని చూస్తే ఇది కొంచెం ఇరుగ్గా ఉంది అండ్ కిడ్స్కి బాగా సూట్ అవుతుంది, వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు అని చెప్పొచ్చు. దిస్ సన్ గ్లాస్ కమ్స్ విత్ యాంటీ పించ్ టెక్నాలజీ అండ్ క్లోజ్ చేసినప్పుడు మనం మాన్యువల్గా బ్లైండ్స్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ 4th పెడల్ స్పేస్ ఉంది అండ్ అన్ని ఐసీస్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. మనం రియర్ ప్యాసింజర్ ఒక కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చూడబోతున్నాం. సిట్టింగ్ పొజిషన్ అండ్ థై సపోర్ట్ బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉండడం వల్ల
లాంగ్ డ్రైవ్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ కూడా బాగుంది. లెగ్ రూమ్ కొంచెం ఇరుగ్గా ఉంది. ఈ కార్లో మనకి ఫ్రంట్ సీట్స్ వెంటిలేటెడ్ ఉన్నాయి. సో ఈ స్విచెస్తో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. HTK ప్లస్ అండ్ అబోవ్ వేరియంట్స్లో మనకి రియర్ కెమెరా అవైలబుల్ ఉంటుంది. సో ఈ రియర్ కెమెరా చాలా క్లియర్గా ఉంది విత్ అడాప్టివ్ గైడ్లైన్స్. సో మనం స్టీరింగ్ తిప్పినప్పుడు ఈ గైడ్లైన్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్స్. విత్ ద రియర్ వ్యూ కెమెరా బటన్ మనం రియర్ కెమెరాని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇన్ ద డ్రైవింగ్ మోడ్. దిస్ ఇస్ అగైన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్. సో కన్క్లూడ్ చేయాలంటే ఈ డీజిల్ ఆప్షన్స్లో వస్తున్న కియా సానెట్ ఒక మంచి బెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చాలా ఆప్షన్స్ లేదు ఈ డీజిల్ కాంపాక్ట్ SUV కార్స్ కొనాలంటే. ఈ BS6 నార్మ్స్ వచ్చిన తర్వాత మెనీ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ తమ డీజిల్ ఇంజిన్ని స్టాప్ చేశారు ఇండియాలో. అండ్ టాకింగ్ అబౌట్ ద నెగటివ్స్ ఆఫ్ దిస్ కార్, ఈ కార్ ఫస్ట్ ఇండియాలోనే రిలీజ్ అయింది. సో ఈ కార్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అనేది మనకి ఇంకా ఒక ఐడియా కూడా లేదు. మిస్సింగ్ 60-40 స్ప్లిట్ సీట్స్, చిన్నదిగా ఉన్న స్పేర్ వీల్ అండ్ మిస్సింగ్ కూల్ గ్లో బాక్స్ అండ్ ఇరుగ్గా ఉన్న 5th ఆక్యుపెంట్ ప్లేస్, ఇవన్నీ కొన్ని నెగటివ్స్ ఆఫ్ దిస్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ ఒక రీసేల్ వాల్యూ గురించి మనకి ఇప్పటికీ ఒక మంచి ఐడియా లేదు. ఇది ఇంకో బిగ్గెస్ట్ నెగటివ్ ఆఫ్ దిస్ కార్ అనే చెప్పుకోవచ్చు.